ఈ కరుణాకర్ సుగుణ అనేటోడు ఈ మధ్య ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అనమాట. ఆయన ఏ పరిస్థితిలో చనిపోయినా చనిపోవడం చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల సానుభూతి ప్రకటించకుండా అవహేళన చేసిందనమాట. ఏం చేసిండు ప్రవీణ్ పగడాల? ప్రవీణ్ పగడాల ఏమన్నా టెర్రరిస్టా, లేదా పెద్ద క్రిమినలా, లేదా రేపిస్టా, లేదా డ్రగ్స్ సరఫరా చేసి సమాజాన్ని ఏమైనా నాశనం చేసినాడా, లేదా బ్యాంకుల దగ్గర వేల కోట్లు అప్పు చేసి ప్రజల మీద భారం మోపి వెళ్ళిపోయిందా? ఏం చేసిందో ప్రవీణ్ పగడాల? బ్రతికిన 4 రోజులు 10 మందికి మంచి చేసిండే తప్పితే ఎవరికి అన్యాయం చేసిండు? అటువంటి వ్యక్తి చనిపోతే ఇంత అవహేళన చేస్తారా? మనుషులేనా మీరు? ఎదుటి వ్యక్తి మరణాన్ని అవహేళన చేస్తున్నారు. ఇంకొంతమంది స్క్రాప్ బేస్ ఏంటంటే ఎదుటి వ్యక్తి పుట్టుకును అవమానిస్తారనమాట. వీళ్ళకి నచ్చని విధంగా వీళ్ళని ప్రశ్నిస్తే, వీళ్ళు చేసే ఆకృత్యాల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ తల్లుల్ని ప్రశ్నిస్తారు, వాళ్ళ పుట్టుకల్ని ప్రశ్నిస్తారు. అరే పనికి మాలిన వెధవల్లారా, మీరు కూడా ఒక తల్లి కడుపునే కదా పుట్టారు. మీ తల్లి మిమ్మల్ని 9 మాసాలు మోసి కంటేనే కదా భూమి మీదకి వచ్చారు, లేదా పైనుంచి ఏమన్నా ఊడిపడ్డారా? మీ పుట్టుక ఎలా ఉంటుందో ఎదుటోడి పుట్టుక కూడా అలానే ఉంటుంది కదా. మీ తల్లి మిమ్మల్ని ఎలాగనిందో ఎదుటోడిని కూడా వాళ్ళ తల్లి అలానే కలిగి ఉంటుంది కదా. వాళ్ళ తల్లిని అవమానించి వాళ్ళ పుట్టుకును అవమానిస్తే పనికి మాలిన వెధవా, నీ తల్లిని అవమానించినట్టే నీ పుట్టుకును అవమానించినట్టే కదా. పనికి మాలిన వెధవల్లారా, మతాల కోసం మనం కొట్టుకొని చావడం ఏంద్రా? ఏ దేవుడు గొప్ప అనేది దేవుడు తేల్చుకుంటారులే. దేవుడు నిజంగా అంత గొప్ప వాళ్ళైతే ఏ దేవుడు గొప్ప అని దేవుళ్ళు తేల్చుకుంటారు. వాళ్ళు మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అని కొట్టుకొని రావడం ఏందిరా పెదవల్లారా. ఇక ఈ కరుణాకర్ సుగుణ ఒక వీడియో చూపిస్తాను. ఈ పనికి మాలిన వెధవ ఏం మాట్లాడుతున్నాడో వినండి. జీసస్ క్రైస్ట్ పుట్టుకను అవమానిస్తున్నాడు. ఒక వ్యక్తి పుట్టుకనే కాదు, ఒక దేవుడు కొన్ని కోట్ల మంది కాదు, ఈ ప్రపంచంలో కల్లా ఎక్కువ మంది జనాభా క్రైస్తవులు, అంతమంది ఆరాధిస్తున్న ఒక దేవుని పట్ల ఇంత అనుచితంగా మాట్లాడుతున్నాడు, ఎంత పనికి మాలినతనంగా మాట్లాడుతున్నాడో చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. యేసయ్య ఎవరికి పుట్టాడు? ప్రశ్న బాగా అర్థం చేసుకోవాలి. కొంచెం చూసి చెప్పండి. యేసయ్య ఎవరికి పుట్టాడు? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉంటారు. కంగారు పడక ఎదవా, చెప్తా నేను. మేరీకి పుట్టాడు కదా. మేరీ ఎవరు? మళ్ళీ డౌట్. మేరీకి కడుపు ఎవరు చేశారు? ఇంపాసిబుల్, అది మాత్రం చెప్పను. మళ్ళీ డౌట్ వచ్చింది వీడికి, ఎవరి పేరు చెప్పాలా అని. పరిశుద్ధాత్మ అనుకో, యెహోవా అనుకో, ఏసే, వీళ్ళు ముగ్గురు ఒకటే అని చెప్పాడు వీడు. ఇప్పుడు మేరీ కడుపు చేసింది కూడా ఏసేనా? వాడు చెప్పిన చూసిండ్రు కదా వీడియో. ఏం మాట్లాడుతున్నాడు కరుణాకర్ సుగుణ? యేసయ్య పుట్టుక గురించి, ఆయన తల్లి అయిన మేరీ గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. ఏరా కరుణాకర్ సుగుణ, నువ్వు ఒక తల్లి కడుపున పుట్టలేవా? నా స్నేహితులలో హిందువులే ఎక్కువ మంది ఉన్నారు, నా బంధువుల్లో హిందువులే ఎక్కువ మంది ఉన్నారు, నా ఇరుగు పొరుగు వాళ్ళలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు. నేను ఈరోజు ప్రశ్నిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. సో ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఆచారాలు వాళ్ళవి. ఒకరి విశ్వాసాన్ని, ఒకరి నమ్మకాన్ని, ఒకరి దేవుళ్ళని ప్రశ్నించడం హేయమైన చర్య. 150 కోట్ల మంది నివసిస్తున్న ఈ భారతదేశంలో అందరూ ఒకేలా ఆలోచించరు. భిన్న మనస్తత్వాలు ఉంటాయి, భిన్న మనుషులు ఉంటారు, భిన్న ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ వ్యక్తిగత ఆలోచనల ప్రకారం, వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం ఒక మతాన్ని ఆచరిస్తారు, ఒక దేవుణ్ణి ఆరాధిస్తారు. వాళ్ళు ఆరాధిస్తున్న దేవుణ్ణి, వాళ్ళు ఆచరిస్తున్న దేవుణ్ణి ఎదుటి వ్యక్తి ప్రశ్నించడం, ఎదుటి వ్యక్తి విమర్శించడం చాలా హేయమైన చర్య. ముందు మనం వెనకాల ఉన్న మచ్చను చూసుకొని తర్వాత ఏరే వాళ్ళ వెనకాల ఉన్న మచ్చలు చూడొచ్చు. కరుణాకర్ సుగుణ, మీ వెనకాల ఉన్న మచ్చలను చూసుకో ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళ వెనకాల ఉన్న మచ్చలు చూద్దు కానీ. ఎంత నీచుడు కాకపోతే యేసయ్య పుట్టుక గురించి మాట్లాడుతున్నాం. అద్భుతాలు జరుగుతాయి కరుణాకర్ సుగుణ, జరుగుతాయి. నమ్మితే అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. నమ్మకపోతే ఏమీ జరిగి సావు. నమ్ము. కావాలంటే చిటికిన వేలతో గోవర్ధనగిరిని ఎత్తాడు దేవుడు. మరి కన్య కడుపున యేసయ్యని పుట్టించలేడా? చెప్పు. నమ్మితే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. అలాగే మనం మాట్లాడుకుంటే అరిచేత్తో సంజీవిని పర్వతాన్ని మోసుకొచ్చాడు దేవుడు. మరి అరిచేత్తో సంజీవిని పర్వతాన్ని మోయగలిగిన దేవుడు కన్య గర్భాన ఒక శిశువుని పుట్టించలేడా? నమ్ము. అలాగే మాట్లాడుకుంటే రాయిని అహల్యంగా మార్చిన దేవుడు మరి కన్య గర్భాన ఒక శిశువుని పుట్టించలేడా? అద్భుతాలు చేయలేడా? చెప్పు కరుణాకర్ సుగుణ. ఇంకా మాట్లాడుకుంటే మన కర్ణుడి పుట్టుక, మహాభారతంలో ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ద మోస్ట్ సాడ్ పార్ట్ ఎవరంటే కర్ణుడి జీవితం గురించి ఉంటుందన్నమాట.
ఆ కర్ణుడి జననం ఎలా సంభవించింది చెప్పండి. సూర్య భగవానుడి ఆశీర్వాదం వల్ల కర్ణుడు జన్మించినప్పుడు దేవుని ఆశీర్వాదం వల్ల మేరీ, కన్య అయిన మేరీ గర్భం దాల్చడం అసాధ్యమా సాధ్యమా చెప్పండి. ఒకరిని విమర్శించేటప్పుడు ముందు అది నువ్వు పక్కన వ్యక్తులను విమర్శించడం మానేసి మనలో ఉన్న లోపాలను సరి చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే ఇంత పెద్ద భారతదేశంలో అనేక మంది నివసిస్తున్నప్పుడు ఈ మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం అనేది చాలా అనైతికమైన చర్య, చాలా పనికిమాలిన చర్య. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి మీరేమో హ్యాపీగా ఏసీ కారులో తిరుగుతారు, ఏసీ బంగ్లాల్లో ఉంటారు, నడి రోడ్లో సామాన్యులు కొట్టుకొని రావాలన్నమాట. సామాన్యుల మధ్య విషయాన్ని నింపి వాళ్ళు కొట్టుకొని చేస్తుంటే మీరు అక్కడ చేరి డబ్బులు లెక్కేసుకుంటుంటారు. సంపాదించే రూపాయి కోసం మానాన్ని ఎందుకు అమ్ముకుంటున్నావు, పరువుని ఎందుకు అమ్ముకుంటున్నావు, ఇంత నీచంగా ఎందుకు బతుకుతున్నావు? కరుణాకర్ సుగుణ, ముందు మనుషుల్లో మత సామ్రాజ్యాన్ని పెంచు. కావాలంటే అది మానేసి పనికి మానతనంగా బతుకుతున్నావు. ఏమన్నాను నేను? సరే, ఇతన్ని పక్కన పెట్టేస్తే ఈ మధ్య దాకా కట్టెల పొయ్యి పెట్టి కుస్తీలు పడుతుంది కదా ఒక అక్క, అదే కట్టెల పొయ్యితో కుస్తీలు పడుతుంది కదా ఒక అక్క, మన మౌనిక శంకరక్క, ఆమె గురించి మాట్లాడుకున్నాం. ఆమె కట్లయిపోతే ఆమె కాళ్ళైనా పెట్టి పొయ్యి మంటిస్తుంది కానీ గ్యాస్ కోసం నిరసన చేయదంట, గవర్నమెంట్ని ప్రశ్నించదంట. సరేలే, ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె సొంత కాళ్ళు ఆమె ఎక్కడైనా పెట్టుకొని కాల్చుకొని పర్వాలేదు. ఈ మేడం ఏంటంటే నిద్ర లేచినప్పటి నుంచి అబ్దుల్లాల మీద పడి ఏడుస్తుంది అనమాట. అబ్దుల్లాలు ఉచ్చబోసిండ్రు, అబ్దుల్లాలు ఉమ్మూసిండ్రు అంటది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అబ్దుల్లాలు ఉమ్మూసేటప్పుడు కానీ ఉచ్చబోసేటప్పుడు కానీ ఈ మేడం ఏమైనా చూసిందా, లేదా చూసిన వాళ్ళు ఎవరైనా ఇందుకు వచ్చి చెప్పిండ్రా? 24 గంటలు ఇదే మాట. మనం మాట్లాడేటప్పుడు, ఒక మహిళ మాట్లాడేటప్పుడు నలుగురు గౌరవించాలి, నలుగురు గౌరవించే దగ్గరగా మాట్లాడాలి. అది మానేసి ఇంత సభ్యకరంగా మాట్లాడద్ది, ఒక టెర్రరిస్ట్ కన్నా హీనంగా మాట్లాడద్ది, ఒక ఉగ్రవాది, ఒక ఉగ్రవాది కన్నా ఘోరంగా మాట్లాడద్ది. ఆమె ఒక నాయకురాలంట, ధర్మరక్షకురాలంట. సరే, ఆమె చేసిన వీడియో ఒకటి చూపిస్తాను, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అనుసరించే ఆ విదేశీ ఎడారి మతంలో తండ్రి లేకుండా పుట్టిన కొడుకుని ఆరాధించడం వల్ల మీకు కూడా మీ పైన మీకు అనుమానం రావచ్చు అని నా డౌట్. ఎట్లుంటుందంటే ఆదివారాలల్లో గుడారాలకు పోయి పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేసుకుంటూ దశమ భాగాలిస్తూ తండ్రి లేని దేవుణ్ణి ఆరాధిస్తూ గోరింట పోసింది కొమ్మ లేకుండా మా దేవుడు పుట్టాడు నాన్న లేకుండా అని పాటలు పాడుకొని మీకు మీ అమ్మ మీద అనుమానంతో ఒక స్త్రీ గర్భం దాల్చడం గురించి, ఒక వ్యక్తి పుట్టుక గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాం. అతను సామాన్యుడు కాదు, జీసస్ క్రైస్ట్. ఈ దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో, అనేక దేశాల్లో ప్రపంచం మొత్తం ఆరాధిస్తున్న దేవుడి పట్ల ఇంత నీచంగా మాట్లాడుతున్నాం. ఏమన్నాను నిన్ను? ఒక మహిళ ఉండి ఇతరుల పుట్టుక గురించి మాట్లాడే హేయమైన సంస్కారం ఎక్కడ నేర్చుకున్నావు తల్లి? మన భారతీయుల సంస్కారం అయితే ఇది కాదు. కానీ నువ్వు ఈ సంస్కారం ఎక్కడ నేర్చుకున్నావో తెలియదు, కానీ భారతీయుల మధ్య బతుకుతూ భారతీయుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తాం. నువ్వు అబ్దుల్లాలు ఉచ్చబోస్తారు, ఉమ్మూస్తారు అని అంత ప్రచారం చేసినావు. కానీ హలీం అంగడికెళ్ళు ఎక్కువ మంది అబ్దుల్లాలు ఉంటున్నారా, లేకపోతే శ్యామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్ అని చెప్పావు కదా, వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారా? చూడు, ఇక్కడ భారతీయులు కలిసిమెలిసి బ్రతికేందుకే ఇష్టపడుతున్నారు. అది ముందు అర్థం చేసుకోండి. ఆ కరుణాకర్ సుగుణ ఆటేటోడు ఒక సభ నిర్వహించిండు విజయవాడలో. ఎంతమంది వచ్చిండ్రు చూడండి, ఎంతమంది వచ్చిండ్రు? పట్టుమంది 400 నుంచి 500 మంది రాలేదు ఆ సభకి. వాళ్ళు కూడా పెయిడ్ బ్యాచ్, వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, 1,200 మంది ఇచ్చి రప్పించుకున్నారు. అంటే జనాలకు తెలుసు వీళ్ళు నిజమైన ధర్మరక్షకులో లేదా ధర్మ భక్షకులో తెలుసు. వీళ్ళు ఏంటంటే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని, హిందూ దేవులని అడ్డం పెట్టుకొని వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆ హిందూ ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నారు. అది వాస్తవం, అది గ్రహించారు ప్రజలు. అందుకే వీళ్ళ వెనకాల ప్రజలు లేరు. బీజేపీ గవర్నమెంట్ అనేది సౌత్ ఇండియాలో రాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా? ప్రాంతీయ పార్టీలతో పొట్టు పెట్టుకొని వీళ్ళు అరాచకాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం, రానున్న కాలంలో చూద్దాం.